జనం దగ్గరికి వెళ్ళే లోపే బూత్ లెవెల్ కమిటీలు, అట్లాగే మండల్ లెవెల్ కమిటీలు, జిల్లా లెవెల్ కమిటీలు ఇవన్నీ వేసేసి, దాంతోపాటు ప్రతి కార్యకర్త కూడా వచ్చే నెల నుంచి ఈ కార్డులు ఇచ్చేసేసి, ఆ నాయకుల పదవులకు కూడా కార్డులు ఇచ్చేసేసి, ఆ పైన నెక్స్ట్ స్టెప్ అప్పుడు జనంలోకి వెళ్ళాలని అనుకుంటున్నారు. బానే ఉంది. దీంతో పాటు దీనికంటే ముందు చేయాల్సింది, దీంతో పాటే చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. గతంలో 80 మందికి పైగా సీట్లు మార్చాం. ఎమ్మెల్యేలు ఎంపీలుగా పెట్టాం, ఎంపీలని ఎమ్మెల్యేలుగా మార్చాం, మంత్రులని తీసుకెళ్లి వేరే చోట్లకు మార్చాం. ఇందులో కొత్త చోట ఇప్పటివరకు అబ్జర్వ్ చేసుకోలేదు, పాత చోట గొడవలు అట్లాగే నడుస్తున్నాయి. కాబట్టి ముందు ఆ క్లారిటీ ఇచ్చారు. 175 నియోజకవర్గాల ఇన్ఛార్జ్ మీన్స్ దే ఆర్ అసెంబ్లీ క్యాండిడేట్స్ ఇన్ ఫ్యూచర్. అలాగే సెకండ్ లెవెల్లో వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తామన్న వాళ్ళకి అదంతా పక్కన పెడదాం. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కన్ఫామ్ చేశారు. ఇందులో 2 కోణాలు. ఒకటి ఇప్పుడున్నటువంటి సీట్ల కోణంలో, అదే సందర్భంలో ఇంకొక బఫర్ లిస్ట్. ఈ బఫర్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొత్తగా పెరుగుతున్న సీట్లు ఏవైతే వస్తాయో ఆ సీట్లలో మీకు ఇవ్వబోతున్నాను అని చెప్పడం. తద్వారా వాళ్ళు ఉత్సాహంగా పనిచేస్తారు, వీళ్ళు ఉత్సాహంగా పనిచేస్తారు. లేదు అంటే గనక అది కూడా ఏ నియోజకవర్గం తేల్చి చెప్పారు. ఆ నియోజకవర్గం పాత దాంట్లో నుంచి కొత్త దాని నుంచి పాతదా ఏంటన్నట్టు. అప్పుడు ఓ స్పష్టత వస్తుంది. ఎందుకంటే జనంలోకి వెళ్ళాక వెనక్కి రావడం కుదరదు. చివరి నిమిషంలో టెన్షన్ పడితే మొత్తం క్రిందసారి చివరి నిమిషంలోదే గందరగోళమైంది. అది ఆలోచించుకోవాల్సింది.